అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కారు మంచి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు ఎప్పుడూ మీ అందరిపైన ఉండాలని, మీకు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు నా ఛానల్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి రథసప్తమి విశిష్టత అండ్ నేను రథసప్తమి రోజున పూజ కార్యక్రమం అనేది ఎలా చేసుకున్నాను, మా ఇంట్లో నేను ఎలా చేశాను అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఉదయించే సూర్యుడిని చూస్తూ కాసిన్ని నీళ్లు వదులుతూ ఓం నమో సూర్యదేవాయ నమః అని మనస్ఫూర్తిగా ఆ స్వామిని తలుచుకుంటూ దండం పెట్టుకోవాలండి. ఇది విధిగా ప్రతిరోజు చేసేవాళ్ళు ఉంటారు. సరే, ప్రతిరోజు కుదరకపోయినా కనీసం ఈ రోజున, ఈ పర్వదినం రోజున మనం ఆ పని చేయాలన్నమాట. నేనైతే సూర్యభగవానుడికి మనస్ఫూర్తిగా ఒకసారి దండం పెట్టుకొని ఇంట్లోకి వచ్చి ముందుగా మన ఇంటి దేవుడిని ప్రార్థించాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము నోచినా కూడా తొలుత మన ఇంటి దేవుడికి దీపారాధన చేసిన తర్వాతే మిగతా కార్యక్రమంలోకి వెళ్ళాలన్నమాట. అందుకనే ఇక్కడ నేను మా పూజ గదినైతే చక్కగా గులాబీలు, చామంతులతోటి పూజ గదిలో ఉన్న పటాలన్నీ చక్కగా అలంకరించుకున్నానండి. అయితే ఇవాళ రథసప్తమి రోజున మనము సూర్యభగవాను విశేషంగా పూజిస్తాం కదా. సంవత్సరం అంతా సూర్యభగవాను ఆరాధించలేని వాళ్ళు మాఘమాసంలో విశేషంగా పూజలు చేస్తారు. అయితే మాఘమాసం మొత్తం కూడా పూజలు చేయలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒక్కరోజు, అంటే ఈ రోజున రథసప్తమి రోజున ఆ సూర్యభగవాను విశేషంగా పూజించి ఆరాధించటం వలన ఆయన కరుణా కటాక్షాలు మన మీద ఉండేలా చూసుకోవచ్చండి. అయితే సూర్యభగవాను మనం దేనికి ఆరాధిస్తాము? ముఖ్యంగా ఏదో సిరి సంపదలు కాదు, మనకు ఆరోగ్యం. ఆయనను పూజించటం వలన మనకి చక్కటి ఆరోగ్యం ఉంటుందండి. అంటే ఈ రోజున కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధులతోటి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సూర్యభగవాను ఈరోజు విశేషంగా పూజిస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుందంటండి. నేనైతే లోపల పూజ చేయటం అయిపోయింది, అంటే దీపారాధన చేశాను, ఆరగింపు ఇవ్వలేదు. ఇంకా బయటికి వచ్చేసి ఇక్కడ తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసి పూలతోటి అలంకరించుకున్నాను. రథసప్తమి రోజున ఆ సూర్య భగవానుడికి నివేదించడం కోసం పాయసాన్నాన్ని ప్రిపేర్ చేయాలి కదండి. అందుకోసం అయితే నేను ఇక్కడ బయట పొయ్యి ఏర్పాటు చేసుకున్నాను. ఆవు పిడకల మీద చేసిన పాయసాన్నాన్ని స్వామికి ఎంతో ఇష్టంగా మనము నివేదన చేస్తాం కదా, అందుకోసమని నేను ఇలా ఏర్పాటు చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనకి ఇది రాగిది సూర్యుడి బింబం దొరుకుతుంది కదా, అంటే మనం ఇంటి గుమ్మాలకి గట్రా పెట్టుకుంటూ ఉంటాం కదా. నేను ఎవ్రీ ఇయర్ ఈ రూపు తీసుకొని పూజ తర్వాత గుమ్మానికి తగిలిచ్చేసి ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటా అన్నమాట రథసప్తమి రోజున. అలాగే ఇక్కడ కూడా కొత్తది తీసుకొచ్చి గంధము కుంకుమతోటి అలంకరణ చేసుకుంటున్నానండి. అంటే కొందరు అంటారు సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి ఇంట్లో ఫోటోలు అవి పెట్టకూడదు, ఆయనని నేరుగానే దండం పెట్టుకోవాలి అని చెప్తారు. కొందరేమో పటాలు ఉండొచ్చు అని అంటారు. మాకైతే ఇంట్లో పటం అయితే లేదండి. సో నేను ఈ రూపునే పూజకి పెట్టుకుంటున్నాను. పటం ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు, పటం పెట్టేసి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చిక్కుడు కాయలతోటి రథం చేస్తాం కదా, అంతే కదా. సూర్య భగవానుడు 7 గుర్రాలున్న రథం మీద వస్తాడంటండి. 7 గుర్రాలున్న రథం మీద
సూర్యభగవానుడు ప్రయాణం చేస్తాడు. కాబట్టి 7 చిక్కుడుకాయలు ఇక్కడ మనం ఏం వాడినా కూడా 7 చిక్కుడుకాయలు, 7 చిక్కుడాకులు, 7 జిల్లేడాకులు అలా ఏం చేసినా కూడా 7 నెంబర్ ఉండేలాగా చేస్తాం కదా. ఇక్కడైతే నేను రథం ప్రిపేర్ చేసుకుంటున్నాను. రథం చేయడానికి మనకి టూత్ పిక్స్ ఉంటాయి కదా, అవి ప్లస్ 7 చిక్కుడుకాయలు ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సింపుల్గా దీన్ని ఎవరైనా చేయొచ్చు అనమాట. కొంచెం రకరకాలుగా వెరైటీగా చేసేవాళ్ళు కూడా ఉంటారు రథాన్ని. బట్ అదంతా అంటే మరీ కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కొత్తగా ఈ సంవత్సరమే రథసప్తమి పూజ చేసుకునే వాళ్ళు ఇప్పుడు నేను బయట పొయ్యి పెట్టాను, ఇట్లా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు బయట ఇలా పొయ్యి నిలుపుకోలేరు. అంత మాత్రానికే పూజ చేయటం ఆపుకోనక్కర్లేదు. అలాగే ఇవన్నీ కూడా అవైలబుల్ లేవు అని పూజ చేయడం మాత్రం మానక్కర్లేదండి. ఆ రోజున పూజ గదిలో అయినా సరే ఇలా చిక్కుడుకాయలతోటి ఒక రథాన్ని చేసి ఆ రథంలోకే స్వామిని ఆవాహన చేసుకొని ఇంటి లోపలే పూజ గదిలోనే పూజ చేసుకోవచ్చండి. అలా కూడా చేయొచ్చు. మనము ఇది ఇలానే చేయాలి, అదే అలానే చేయాలి అని కాదు. అసలు ఏది చేయలేని వాళ్ళు రోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యభగవానుడు వచ్చే టైంలో కాస్త చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని ఆయనకి చూపిస్తూ ఓం నమో సూర్యదేవాయ నమః అని అనుకున్నా కూడా మనకి మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడైతే రథం చేయటం కంప్లీట్ అయిపోయింది. కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకొని ఇట్లా పూలతోటి అలంకరించుకుంటున్నానండి. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని పూలతోటి చక్కగా అలంకరణ చేసుకొని ఇలా ఒక పీఠం లాగా ఏర్పాటు చేసుకొని ఇదంతా కూడా నేను బయట తులసి కోట దగ్గర చేసుకుంటున్నాను. తులసి కోట దగ్గర చేసుకోలేని వాళ్ళు ఉంటారు. తులసి కోట అందరికీ అంత చేయలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు పూజ గదిలో చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు దానికి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ పటం ఉన్నట్లయితే పటాన్ని అలంకరణ చేసుకొని పటానికి పూజ చేసుకోవచ్చు. లేదు పటం లేదు, ఇలా చిక్కుళ్ళతోటి రథం చేసుకొని రథానికి కూడా పూజ చేసుకోవచ్చు. లేదు ఏదీ లేదు అసలు. చక్కగా నేను చెప్పినట్టుగా తులసి కోట దగ్గర తులసి కోటకు పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా సూర్యభగవాను చూస్తూ నమస్కారం చేసుకున్నా సరిపోద్ది. ఇక్కడైతే పాలు పొంగించటం కోసం నేనైతే గిన్నెకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నానండి. నేను కట్టెల పొయ్యి మీద పెడుతున్నాను కదా, అందుకని గిన్నెకి కాస్తంత ఎర్రమట్టి ఉంటుంది కదా, అది రాశాను. అంటే నా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద ఏదన్నా వండాలి అని అనుకుంటే ఇంట్లో అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట. గిన్నెకి ఏదన్నా మట్టి రాసేసి పెడితే అది మసి తొందరగా పోతుందనేవాళ్ళు. సో నేను అందుకనే మట్టి రాశాను అనమాట. ఇక్కడైతే ఆవు పిడకలు వేసి నేను పొయ్యి రాజేసుకుంటున్నాను. మనకి ఆవు పిడకలు ఇప్పుడు రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి. మేమైతే ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే. ఒక్కసారి ఆ అగ్నిహోత్రుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక్కడైతే నేను పాలు పొంగిస్తున్నానండి. పాలు పొంగేటప్పుడు ఎప్పుడూ కూడా అయ్యయ్యో పాలు పొంగిపోతున్నాయే అని అనకూడదండి. ఎందుకంటే పాలు ఎలాగైతే పొంగుతాయో మన ఇంట్లో సిరి సంపదలు కూడా అలా పొంగుతాయని పెద్దవాళ్ళు చెబుతారు. అయితే ఈ రోజున రథసప్తమి రోజున ఇలా పొంగిచ్చిన పాలల్లో బియ్యం వేసి వండిన పాయసాన్నం అనేది ఆ సూర్యభగవానుడికి చాలా ప్రీతిపాత్రమైందనమాట. అయితే ఈ బియ్యం కూడా కొందరు ఆనవాయితీగా అంటే ఇప్పుడు నేను కడిగి వేస్తున్నాను బియ్యము. మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ బియ్యాన్ని కడిగే వేసేవాళ్ళు. కొందరు ఏంటంటే బియ్యానికి నెయ్యి పట్టించి కూడా వేస్తారంట.
నాకైతే అది తెలియదు, ఎవరో చెప్తే విన్నాను. మేమైతే కడిగే వేస్తామనమాట. ఎవరి ఆచారానికి తగ్గట్టుగా వాళ్ళు. అయితే ఈ రోజున పాయసాన్నంలో గరిట అనేది పెట్టకూడదండి. చెరుగ్గడతోటే కలపాలనమాట. ఇప్పుడు ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన గోధుమల దీపం పెట్టడం కోసం నేను ఏర్పాటు చేస్తున్నానని. ఇందుకోసం అయితే 7 తెల్ల జిల్లేడు ఆకులను తీసుకొని శుభ్రంగా కడుక్కొని గంధము, కుంకుమతోటి ఇలా బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 7 జిల్లేడు ఆకులను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్‌లో పద్మం ఆకారంలో అమర్చుకోవాలండి. ఈ దీపారాధన అనేది సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైందండి. కొంతమంది ఊరికే అంటే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ప్రతి ఆదివారం కూడా ఈ దీపారాధన సూర్యభగవానుడికి చేసినట్టయితే, ఈ విధంగా గోధుమలతో దీపారాధన చేసినట్టయితే వాళ్ళకి చాలా మంచి ఫలితం కలుగుతుందండి. ఇక్కడైతే దీపం వెలిగించడం కోసం 2 ప్రమిదలు తీసుకొని, ఆ ప్రమిదలకి రెండిటికి పూర్తిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు రాసుకోవాలి. ఎక్కడా తెరపలు అనేది ఉండకుండా చూసుకొని పసుపు రాసుకోవాలండి. కుంకుమతోటి అలంకరణ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోధుమలు తీసుకొని ఇలా ఈ జిల్లేడు ఆకుల మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా పోసుకోవాలండి. ఒక 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ గోధుమలు తీసుకొని ఇలా పోసుకోవాలి. ఇప్పుడు దీని మీద ప్రమిదలు పెట్టి దాంట్లో దీపారాధన చేయాలన్నమాట. ఇది విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ప్రతి ఆదివారం లేదంటే మాఘమాసం మొత్తం ఈ రెమెడీ చేసినట్టయితే మాత్రం వాళ్ళకి మంచి ఫలితం కలుగుతుందన్నమాట. అలా చేయలేని వాళ్ళు కనీసం ఈ రథసప్తమి రోజైనా ఈ దీపారాధన, గోధుమ దీపారాధన సూర్యభగవానుడికి చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇందులో 2 ఒత్తులని ఒక ఒత్తిగా చేసి 7 ఒత్తులు వేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి. రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు 7 జిల్లేడు ఆకులను కానీ, లేదంటే 7 చిక్కుడు ఆకులను కానీ, లేదంటే మన రేగు పళ్ళు ఉంటాయి కదా, అవి కానీ తల మీద పెట్టుకొని స్నానం చేయాలండి. అలా చేయటం వలన ఏంటంటే మనకి పా ఎన్నో జన్మల పాపాలు, అలాగే అనారోగ్య కారణాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పోతాయన్నమాట. అలాగే రేగుపండుని బదరి ఫలం అంటాం కదా, రేగుపండు అనేది సూర్యబింబంతో సమానమైనదంటండి. సో అందువల్ల ఈ 3 ఆకులతో కూడా మనము ఇక్కడ పూజలో కూడా ఇవన్నీ కూడా ఉపయోగిస్తామన్నమాట. రేగు పళ్ళు, అలాగే చిక్కుడు ఆకులు, అలాగే జిల్లేడు ఆకులు. ఇక్కడైతే అన్నం ఉడికిపోయింది, అంటే రైస్ ఉడికిపోయిందండి. నేను ఇందులో బెల్లం వేసేస్తున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత అది అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో కేవలంగా నెయ్యి మాత్రమే వడ్డించుకోవాలి. మనం ఇప్పుడు మామూలుగా ఇంట్లో తినడానికి చేసుకునే పాయసాన్నంలో జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేస్తాం కదా, అవన్నీ ఇందులో వేయకూడదన్నమాట. ఎందుకంటే సూర్యభగవానుడికి పళ్ళు లేవంట, అందువల్ల అవన్నీ వేయకూడదు. కేవలంగా నెయ్యి మాత్రమే వేసి ఆయనకి నివేదన చెయ్యాలి. పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 7 చిక్కుడు ఆకులని ఇలా పెట్టుకొని, అంటే కొంతమంది ఏం చేస్తారంటే 7 చిక్కుడు ఆకులను కలిపి ఒక విస్తరిలాగా కుట్టి అందులోనే నివేదన చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. 7 చిక్కుడు ఆకులలో దేనికి దానికి
7 నైవేద్యాలు పెడతా అన్నమాట. కొంతమంది ఏంటంటే విస్తరాకులాగా కుట్టి అందులో ఒకేసారి పెడతారు. మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు అన్నమాట, ఏం కాదు. ఇలా ఈ విధంగా నివేదన చేసిన తర్వాత సూర్యభగవానుడికి సంబంధించి మనం ముఖ్యంగా ఆదిత్య హృదయం చదువుకుంటాము. ఆదిత్య హృదయం చదువుకొని మనము స్వామికి నివేదన చేసేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఆదిత్య హృదయం రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బుక్స్ దొరుకుతున్నాయి, మన ఫోన్లలో కూడా పీడిఎఫ్లు అవి ఇవి ఉంటాయి కదా, అలా కూడా చేయొచ్చు. అలా అంతా ఏది చేయలేని వాళ్ళు కూడా నేను చెప్పాను కదా, ఓం సూర్యదేవాయ నమః అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకొని అన్నీ చిత్తశుద్ధితో చేస్తే ఆ భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఏదో మనకి ఆరోగ్యం ఉంటేనే ఐశ్వర్యం ఉన్నట్టు. మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మనకి ఎంత ఉన్నా కూడా వృధానే. కాబట్టి ఈ రోజున ఆ సూర్యభగవానుడిని ప్రార్థించి మంచి ఆరోగ్యాన్ని, మంచి తేజస్సుని ప్రసాదించమని కోరుకుందామండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి భూమి చాలా శక్తివంతంగా తయారవుతుంది. చెప్పాను కదా, సూర్యభగవానుడు పూర్తిగా ఉత్తరం వైపుకి తిరుగుతాడు. అందువలన భూమి చాలా శక్తిని పుంజుకుంటుందన్నమాట. కాబట్టి ఈరోజు చాలా శక్తివంతమైన రోజుగా కూడా చెప్పొచ్చు. వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయి. సాయంత్రాలు పెరుగుతాయి. అంటే సూర్యుడి ఉదయించే సూర్యుడి టైము, అస్తమించే సూర్యుడి టైము కూడా మారిపోతుందన్నమాట. మనకి ఎండ కూడా పెరుగుతుంది, ఎండ పెరుగుతుంది మనకి ఇప్పటి నుంచి. అదనమాట ఇవాళ వీడియో వచ్చేసి అదండి. నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. మీరందరూ కూడా ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అదండి ఇవాల్టి వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందింది అని నేను అనుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నాను.